బర్నల్ క్లీనింగ్‌కి నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ అయితే చేశానండి. అది నా ఓన్ ఎక్స్‌పెరిమెంట్ అయితే కాదు. నేను ఒక దగ్గర అయితే చూసాను. సో, అంత బ్రైట్‌గా వచ్చేస్తదేమో అని చెప్పి నేను ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయటం జరిగింది. ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయటం వల్ల ఏంటంటే క్లీనింగ్ ఓకే. సో, ఈ పాతది చూస్తున్నారు గదా! ఇప్పుడు చూడండి క్లీనింగ్ తర్వాత ఓకే. క్లీనింగ్ అయితే ఓకే. బట్ అంత నేను చూసినంత బ్రైట్‌నెస్ అయితే రాలేదు. రాకపోగా మనకి లాస్ట్‌లో ఒక ఎఫెక్ట్ అయితే వచ్చిందన్నమాట. నేను ఇలాంటి ఎఫెక్ట్ వస్తదని గూడా అనుకోలేదు. ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను ఒకటి తెలుసుకున్నాను. దేనికోసం అయితే వాడాలి అని ప్రిస్క్రైబ్ చేస్తారో దానికోసమే వాడాలన్నమాట. అంటే ఇది దీనికోసం మాత్రమే యూజ్ చేయాలి. ఈ క్లీనింగ్‌కి మాత్రమే యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు కదా. సో, అలాగే క్లీన్ చేయాలి. సో, నేను చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఏంటన్నది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియోని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్. నేను అనిత. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే కొంచెం పాతది అన్నమాట. ఇది కూడా పెద్ద బర్నరు. సో, దాన్ని నేను ఇలాగా ఒక గిన్నెలో పెట్టుకొని మనం ఈ హార్పిక్ ఉంటుంది కదా. సో, ఈ హార్పిక్తో క్లీనింగ్ అన్నది నేను చూశాను అనమాట. సో, ఎలా ఉంటుందో అంత బ్రైట్గా వచ్చేస్తే నాకు కూడా కొంచెం స్టవ్ నీట్గా కనిపిస్తుంది కదా. సో, చూడటానికి నీట్గా ఉంటుంది కదా, అంత బ్రైట్నెస్ వచ్చేస్తుంది కదా, హార్పిక్ అనేది ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి హార్పిక్తో ఎక్స్పెరిమెంట్ అయితే చేశానండి. సో, ఇలా చిన్న బౌల్లో పెట్టుకున్నాను. అంటే ఇది ఎక్కువ యూజ్ చేయను అనమాట. జస్ట్ యూజ్ చేయలేని బౌల్ని యూజ్ చేయటం మంచిది. అంటే మనకి అనవసరంగా ఉంటుంది కదా, సో వాటిలో యూజ్ చేయటం. అందులోనే నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను. ఎందుకంటే స్టీల్ని మళ్ళీ మనం రీయూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ని అయితే తీసుకున్నాను. సో, ఇలా ఉంది. నేనేంటంటే ఫస్ట్ పిక్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. అందుకని మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడ హార్పిక్ని మొత్తం ఈ బర్నర్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. హార్పిక్లో నానబెట్టాలి. సో, నేను ఇక్కడ ఏంటంటే ఊహించుకున్నాను అనమాట, అంత బ్రైట్గా వచ్చేస్తుందేమో అని చెప్పేసి. బట్ వన్ ట్రైల్ వేద్దాం అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఒక బర్నర్ని మాత్రమే తీసుకున్నాను. సో, ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నేను వేసుకున్నాను హార్పిక్ని. ఇదేంటంటే చిన్న బర్నర్ అనమాట. ఓకేనా. రెండింటికి ఏంటంటే నేను అనుకున్నాను, సో ఇక్కడ వేసిన వెంటనే మనకి రిజల్ట్ లైట్గా కనిపిస్తుంది కదా, నిజంగానే వచ్చేస్తుందేమో అంత బ్రైట్నెస్ అనుకున్నాను. బట్ రావటం అయితే రాలేదు. ఇక్కడ ఏంటంటే ఈ హార్పిక్ అన్నది మనకి మొత్తం కెమికల్ది కాబట్టి హ్యాండ్ మీద పడిన మనకి ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకోండి. లేకపోతే నాకైతే గ్లౌజెస్ లేవండి. అందుకని నేను 2 చేతులకి కూడా ప్లాస్టిక్ కవర్స్ని ఫిక్స్ చేసుకొని నేను క్లీనింగ్ అయితే చేశాను. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. మళ్ళీ చిన్నదంటే ఇక్కడ చూసారు కదా, మొత్తం బ్రైట్నెస్ వచ్చినట్టు కనిపించిందని వెంటనే నేను రెండో దానికి కూడా వెంటనే హార్పిక్ని అయితే నేను అప్లై చేస్తాను. 2 ఈక్వల్గా ఉంటాయి కదా, 2 కూడా బ్రైట్గా బాగా నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. క్లీనింగ్ వరకు ఓకేనండి. అంత పాత బర్నల్ని కొంచెం కొత్తగా అయితే చేసింది. ఇక్కడ ఏంటంటే నేను పాత బ్రష్, స్క్రబ్బర్, స్టీల్ స్క్రబ్బర్ ఈ మూడింటిని కూడా యూజ్ చేశాను. ఇక్కడే నేను 4 అవర్స్ అయితే నానబెట్టాను అనమాట. కరెక్ట్గా 4 అవర్స్ ఈ పెద్ద బర్నర్కి. కానీ ఏమనిపించిందంటే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను తక్కువ టైం తీసుకున్నానేమో, ఇంకా ఎక్కువసేపు నానబెట్టాలేమో అని అనిపించింది. అందుకని ఈ చిన్నదాన్ని ఏం చేశానంటే 8 అవర్స్ అయితే నానబెట్టాను. మళ్ళీ ఇదేంటంటే 11 o'clockకి తీస్తున్నాను అనమాట వీడియో. ఇప్పుడు ఈ క్లీనింగ్ వీడియో 11 o'clockకి చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు 11 నుంచి 8 అవర్స్ అంటే మళ్ళీ నైట్ అయిపోద్ది కదా అని చెప్పి కరెక్ట్గా 8 అవర్స్ అలాగ ఉంచాను అనమాట. నైట్కి క్లీన్ అయిపోద్ది. సో, డిన్నర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడైతే నేను మొత్తం స్టీల్ స్క్రబ్బర్తోని, నార్మల్ స్క్రబ్బర్తోని, టూత్ బ్రష్తో కూడా నేను క్లీన్ చేశాను. క్లీనింగ్ వరకు ఓకే. బట్ నాకు ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల కొత్త ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఆ ఎఫెక్ట్ని నేను మీతో లాస్ట్లో షేర్ చేస్తాను, చూపిస్తాను అది ఏ ఎఫెక్ట్ అన్నది. నేను కూడా చాలా షాక్ అయ్యాను అనమాట. ఇదేంటి ఇలా అని అనిపించింది. నాకేంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల కొత్తవి ఓకే. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏంటంటే ఏది హార్పిక్ అన్నది ఓన్లీ టాయిలెట్ క్లీనింగ్కి మాత్రమే అలాగే యూజ్ చేయాలి. వాళ్ళు ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు దీనికి మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి. సో, దానికి మాత్రమే యూజ్ చేయాలని నేను బాగా నేర్చుకున్నాను అనమాట. అర్థమైంది ప్రాక్టికల్గా. నాకు ఆ ఎఫెక్ట్ని చూసేసరికి కొంచెం
అంటే అటు బాధపడాలా, ఇటు నవ్వాలా అన్నది నాకేం అర్థం కాలేదనమాట. కొత్త ఎఫెక్ట్ అయితే బాగానే అనిపించిందండి. కానీ నాకే చెప్పాను కదా ఇంతకుముందు, నవ్వాలా ఏడాలా ఏంటో అర్థం కాలేదని చెప్పి. చిన్న బనానా అయితే నేను 8 hours అయితే నానబెట్టాను. సో నానబెట్టి క్లీన్ చేస్తాను అనమాట అది కూడా. సో ఇదేంటంటే ఇప్పుడు క్లీన్ చేస్తే మొత్తం డస్ట్ అంతా రిమూవ్ చేసింది. ఓకే, మరి అంత బ్రైట్గా అయితే రాలేదు. ఇప్పుడైతే ఆ ఎఫెక్ట్ ఏంటి అన్నది నేను చూపిస్తానండి, చూడండి. నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బనానా పెట్టి స్టవ్ వెలిగిస్తే నీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఫ్లేమ్ అన్నది వస్తుంది అనమాట. బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఈ కలర్లో వస్తాయి కదా ఫ్లేమ్. బట్ ఇక్కడైనా నైట్, ఇది మార్నింగ్కి కూడా నాకు చూసారా ఒకటేమో బ్లూ కలర్లో మ్యాజిక్లా అనిపించింది అన్నమాట. నవ్వలో ఏడలో కూడా నాకు ఏం అర్థం కాలేదు. సో దయచేసి నార్మల్గా మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకుంటేనే మంచిది. నాకైతే ఇప్పటి వరకు ఫ్లేమ్ గ్రీన్ కలర్లోనే వస్తుంది. అది ఎన్ని రోజులు వస్తుందా ఏంటి అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చేసానో అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది నా ఎక్స్పెరిమెంట్ రిజల్ట్. మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.